అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక ఈరోజు మన వ్లాగ్లోకి వచ్చేస్తే నేనైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clockకే లేచానండి. ఈరోజైతే మార్నింగ్ 8 o'clockకి ఫ్యామిలీ అందరం కలిసి ఒక ఇంపార్టెంట్ పని మీద అయితే బయటికి వెళ్ళాలండి. అందుకోసం ఎర్లీగా లేచానమాట. ఆ పని ఏంటి అనేది నేను వీడియో ఎండింగ్లో షేర్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. డైలీ కూడా నేను నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఏమి వంట చేయాలనేది ముందు రోజు నైటే ఒక ప్లాన్ చేసి పెట్టుకుంటాననమాట. ఇక ఈరోజైతే మేము బయటకు వెళ్ళాలి కాబట్టి ఎక్కువ ప్రాసెస్ ఉండే వంటలు పెట్టుకుంటే లేట్ అయిపోతుందని సింపుల్‌గా బగారా అన్నం, అలాగే మీల్ మేకర్ కాజు కర్రీ వండుదాం అనుకున్నాను. ఇక బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చేసి సేమియా ఉప్మా చేద్దాం అనుకున్నాను. సమ్మర్లో ఎర్లీ మార్నింగ్ లేచి వంట పని, ఇంటి పని చేసుకుంటే చాలా హాయిగా ఉంటుందండి. ఒక్కసారి వేడి స్టార్ట్ అయిందంటే కిచెన్లోకి వెళ్ళడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్కి ఏం వంట చేయాలి అనేది నాకున్న టైంని బట్టి ప్లాన్ చేసుకుంటానండి. ఎగ్జాంపుల్ ఈరోజు నేనైతే 5కి లేచాను, 8కి బయటికి వెళ్ళాలి కాబట్టి నేను మ్యాక్స్ 1 అవర్ మాత్రమే వంటకి కేటాయించగలను. తర్వాత ఇంటి పనులు, ఫ్రెష్ అవ్వడం, పిల్లల్ని రెడీ చేయడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ 1 అవర్లో నేను ఎన్ని ఐటమ్స్ చేయగలను అనేది ఒక ప్లాన్ చేసుకుంటానన్నమాట. ఒకవేళ మేము ఎక్కడికి బయటికి వెళ్ళే ప్రోగ్రాం లేదు, ఇంట్లోనే ఉంటాము అనుకున్నప్పుడు నేను ఏ టైంకి లేస్తాను, అలాగే కిచెన్లో నేను ఎంత టైం స్పెండ్ చేయగలను అనుకుంటానో దానిని బట్టి వంట ప్లాన్ చేసుకుంటాను. ఒకవేళ నాకు టైం ఉంది, ఈరోజు ఏమి హడావిడి పనులు లేవు అనుకుంటే కనుక కొంచెం ప్రాసెస్ ఉంది, టైం పట్టే వంటలైనా కూడా చేస్తాను. నేను రీసెంట్గా ఒక వీడియోలో మెన్షన్ చేశానండి, మేము మా ఓల్డ్ కార్ సేల్ చేసి కొత్త కార్ తీసుకోబోతున్నామని చెప్పి. మన దగ్గర ఉన్న పాత వస్తువులు ఏదన్నా బయటికి ఇవ్వాలంటే చాలా బాధగా అనిపిస్తుందండి. రియల్లీ అదొక ఎమోషన్ అనే చెప్పాలి. ఆ కార్లో మేము పుణ్యక్షేత్రాలకు వెళ్ళాము, రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాము, రిసార్ట్స్కి వెళ్ళాము, పిక్నిక్ స్పాట్స్కి వెళ్ళాము, ఇలా చాలా ప్లేసెస్కి వెళ్ళామండి. ఆ కార్తో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే, ఎన్ని రోజులు ఉన్నా సరే మా కార్ అయితే చాలా చక్కగా మమ్మల్ని సేఫ్గా ఇంటికి తీసుకొచ్చేది. అందుకే బయట వాళ్ళకి ఆ కార్ ఇచ్చేస్తుంటే మాకు చాలా బాధ అనిపించింది అనమాట. సో ఇంకా ఇప్పుడు మా కొత్త కార్ విషయానికి వస్తే మేమైతే బెలెనో, ఫ్రాంక్స్ ఒకటి, నెక్సాన్ ఒకటి, పంచ్ ఒకటి, వెన్యూ, ఇట్లా 4-5 మోడల్స్ కార్లు అయితే చూసామండి. ఇప్పుడు అన్నీ కూడా ఫుల్లీ ఆటోమేటిక్ కార్స్ వస్తున్నాయి. అలాగే మా పాత కార్లో లేని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న కార్ తీసుకుందామని చూస్తున్నాము. మేమైతే ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేసేసుకున్నాము. అండ్ ఈరోజు అయితే మేము కొత్త కార్ డెలివరీ తీసుకోవడానికి వెళ్తున్నాము. తీసుకుని అటునుంచి అంటే మేము తార్బండ్ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి పూజ చేయించుకొని ఇంటికి వస్తామన్నమాట. సరదాగా ఒక గేమ్ అండి. మేము ఏ మోడల్ కార్ తీసుకున్నామో మీరు ఒకసారి గెస్ట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నా కమింగ్ వీడియోస్లో తప్పకుండా మా కొత్త కార్ని అయితే చూపిస్తాను. ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువు కొనుక్కుంటున్నామంటే భలే హ్యాపీగా అనిపిస్తుందండి. ఇక ఇక్కడితో ఈ వ్లాగ్ని అయితే ముగిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.